భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభయాత్ర శోభాయమానంగా జరుగుతుంది. ఈ శోభయాత్రను తిలకించడానికి అనేక మంది భక్తులు చాలా వరకు కూడా ఈ శోభయాత్ర రూట్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ రూట్ మ్యాప్కి సంబంధించి కాసేపటి క్రితమే ఏదైతే ట్రాఫిక్ పోలీసులు అయితే రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సీతారాం బాగ్ మనం చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ ఈ పాయింట్ చూసుకోవచ్చు. సీతారాం బాగ్ నుంచి శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రారంభమైనటువంటి శోభయాత్ర ఆ తర్వాత బోయిన్గూడ కమాన్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బోయిన్గూడ కమాన్ దగ్గర నుంచి కుడివైపుకు ఏదైతే ఇటు సైడ్కి వెళ్తుంది. ఆ తర్వాత గంగాబౌలి క్రాస్ రోడ్కి వస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఈ గాంధీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి బేగం బజార్ ఛత్రి ఏదైతే ఉందో బేగం బజార్ ఛత్రి దగ్గరకు వస్తుంది. తర్వాత బేగం బజార్ ఛత్రి దగ్గర నుంచి ఎస్ఏ బజార్ ఏదైతే ఇన్ బిట్వీన్ దీని మధ్యలో చూసుకున్నట్టయితే మనకి అవిడ్స్ ఇవన్నీ కూడా టచ్ అవుతూ పోతుంది రూట్ మ్యాప్. ఆ తర్వాత చూసుకున్నట్టయితే శంకర్ హోటల్ దగ్గరికి మళ్ళుతుంది. ఆ తర్వాత మళ్ళిన తర్వాత పొట్లిబౌలి క్రాస్ రోడ్ దగ్గరికి మళ్ళీ రీచ్ అవుతుంది. మొత్తం కూడా శోభయాత్ర మొత్తం కూడా రూట్ మ్యాప్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్క చోట కూడా చాలా నిదానంగా ప్రజలందరూ కూడా తిలకించేలాగా చాలా జాగ్రత్తగా ఇప్పటికే పకడ్బందీగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పొట్లిబౌలి క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి డిఎంహెచ్ జంక్షన్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత హనుమాన్ టెక్లీ లేన్ వరకు వెళ్తుంది. తర్వాత ఎండింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే హనుమాన్ వ్యాయామశాల. ఇక్కడితో మొత్తం కూడా రూట్ మ్యాప్ మొత్తం కూడా ఇక్కడితో ఎండ్ అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినటువంటి ఈ రూట్ మ్యాప్ ఆధారంగానే శోభయాత్ర జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రము ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే ఉన్నాయి, ట్రాఫిక్ డైవర్షన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆల్టర్నేట్ మార్గాల ద్వారా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ వెళ్ళాలి అన్న కోణంలో కూడా ఇప్పటికే సూచనలు అయితే ట్రాఫిక్ వింగ్ నుంచి కూడా సూచనలు అయితే వచ్చాయి. మొత్తం మీద శోభయాత్రలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ భక్త సమూహంతో వెళ్ళేటటువంటి ఈ శోభయాత్ర ఏదైతే ఉందో దాదాపుగా కూడా వేల సంఖ్యలో భక్తులు, లక్షల సంఖ్యలో కూడా గుమికూడే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి ఈ శోభయాత్రను తిలకించడానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హనుమాన్ శోభయాత్రకి సంబంధించి ఏదైతే శ్రీరామనవమి శోభయాత్రకి సంబంధించి చాలా వరకు కూడా పకడ్బందీగా ఏర్పాట్లను అయితే చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ వింగ్ మొత్తం చూసుకున్నట్టయితే ట్రాఫిక్ వింగ్ ఇక్కడ నుంచి కూడా సీతారాం బాగ్ నుంచి వ్యాయామశాల వరకు కూడా చాలా వరకు ఎక్కడికక్కడ ఆయా ప్రెమిసెస్లో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనదారులను కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సిందిగా కూడా సూచనలు చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు.